సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కుటుంబ పరిపాలనకి ఇంకా సమయం పట్టుద్ది. ఎందుకంటే బాగా దేన వ్యవస్థ తీసుకొచ్చాడు గత 5 సంవత్సరాల్లో పరిపాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఇప్పుడు వీళ్ళు చేయాలంటే చాలా అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ సరిచేసుకొని ఏంటి ఒక నిర్ణయానికి వచ్చి అది కూడా ఇంకొక 3 నెలలు 6 నెలలు సుమారుగా పట్టొచ్చని నేను అనుకుంటున్నాను ఒక దారికి రావడానికి. ఇప్పటికి దాదాపు ఒక 9 నెలలు సుమారుగా అయ్యింది. 9 నెలలు ఏంటి సుమారు అంటే ఎలక్షన్ అయిపోయి సంవత్సర కాలం. ఓకే, అది వీళ్ళు చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది? రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏది ఇప్పుడు గతం ఎట్లా ఉంది? గతంలో అసలు మరీ దారుణం. ఎలా వెళ్ళాలంటే ఎవరినైనా కనీసం ఒక విలేజ్లో లేదంటే ఒక ప్రెగ్నెన్సీ ఆటోలో తీసుకొని వెళ్ళాలంటే ఆమె హాస్పిటల్లోనే కాన్పైపోయేది, అదే ఆటోలోనే కాన్పైపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. చక్కగా హాస్పిటల్కి వెళ్తుంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, చక్కగా డెలివరీ చేసి మళ్ళీ ఇంటికి వస్తుంది. గతంలో చూసినట్లయితే పరిశ్రమలని అన్నారు, లోకేష్ గారు దానికి తగిన కృషి చేస్తున్నారు అంటారు. దీని మీద అభిప్రాయం? ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఆయన ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ ఐటీ ప్రాబ్లమ్ ఏదైనా కానీ మంచి ఆలోచనతోనే ఆయన చేస్తున్నారు. రాబోయే కాలంలో మనకి ఎలాగైతే మనం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామో 10-15 ఏళ్ళు సుమారుగా వెనక్కి వెళ్ళిపోయాం. ఎప్పుడైతే మన విభజన ఆంధ్రప్రదేశ్ అయ్యిందో ఆ టైంలో మనం కొంత కొత్త ఆయన్ని చూద్దాము ఒక ఆలోచనతో వీళ్ళు ఆ ట్రెండ్లో ఆ 10 ఇయర్స్లోనే ఆయనకే ఇస్తే ఈవేళకి మనం ముందు ఉండేవాళ్ళం. ఏది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణ కన్నా ఎక్కువగా ఉండేది. ఆ సమయం మనం ఇవ్వలేకపోయాం ఆయనకి, ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేకపోయాం. దాన్ని చేసిన మూర్ఖత్వం పని ఈవేళ మనం అనుభవిస్తున్నాం. 100% నమ్మకం. విజనరీ లీడర్ ఆయన. కూటమి పరిపాలన ప్రస్తుతం బాగుందండి. చంద్రబాబు గారు అధికారం గతంలో ఉన్నారు. 1983లో ఆయన మాంగారు తర్వాత ఈయన వచ్చారు. కొంతవరకు బాగా అడ్మిషన్ బాగుంది. కొంతవరకు మాటలు ఇచ్చిన తర్వాత కొన్ని హామీలు నెరవేర్చలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నారు. దాన్ని మనం గౌరవించాలి. గతంలో అడిగినా అడగపోయినా ఇచ్చి సంక్షేమాలు ఇచ్చారు. కానీ దానివల్ల ప్రాబ్లం జరిగింది. నేటికి అబౌట్ 10 lakhs క్రోష్ అబౌవ్ లాస్ గవర్నమెంట్ ఉంది. స్టిల్ అయితే మరి వచ్చిన తర్వాత మాట మీద నిలబడి చేస్తున్నారని నమ్మకం ఉంది. తదుపరి మరి వేరే ఇంకా చేయవలసిన కొన్ని ఉన్నాయి, చేస్తారని నమ్మకం ఉంది. శాంతి భద్రత క్రమంగా ఉంది. నేటు గతం కన్నా ఇప్పుడైతే రీసెంట్లీ బాగుంది. అంటే కార్మికుల మటుకు ఇప్పుడు సంతోషపడుతున్నారు ఈ విషయంలో, ఇసుక విషయంలో. గతంలో ఇబ్బంది పడేవారు. చంద్రబాబు నాయుడు కూడా మన అసెంబ్లీలోని మే నెలలోని రైతు భరోసా తర్వాత అమ్మకు వందనం అనేది ఇస్తారని ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తిగా ఉన్నారు. అయితే అమ్మకు వందనం అనేది నెక్స్ట్ మంత్ ఏదో చేస్తామని మాట ఇచ్చారు, విన్నాం. అప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయారో అనిపిస్తుంది. చేయగలరు. అడ్మినిస్ట్రేటివ్గా ఆయన రైటర్. కొద్ది లేటు వస్తుంది, కానీ లేట్ అవుతుంది. ఇంకా అంటే ఒక 6 మాసాలు 7 మాసాలు అయింది కదా, అంచందు వస్తుంది. నమ్మకం అయితే ఉంది చేస్తారనేసి. ఇప్పుడు ఏదైనా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేయండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రహదారులు కాలువలు బాగుంటాయండి. అది గతంలో అంటే ఆయన వేసిన రోడ్డు ఈయన దయవేసి చెట్లు గిట్లు నరికేశారు. ఈయన ఎక్కడికి వచ్చినా చెట్లు నరికేయడం, ఈయనకి అడ్డు ఉండకూడదు, అవతలోడికి నీడ ఉండకూడదు. అది ఇప్పుడంటే మళ్ళీ చెట్లు నాటాలి కదా, మళ్ళీ చెట్లు నాటాలా, రోడ్లు బాగు చేయాలా. అది భవన కార్మికులు ఉన్నామండి, వేరే విధంగా చేతి వృత్తి వెళ్ళండి అందరూ బాగానే వెళ్తున్నారు ఈ ప్రభుత్వంలో.
అప్పుడు ఎట్లా ఉంది సార్? అప్పుడంటే మరి ఇసుక కొరత కదా, మరి ఎలాగ మా వాళ్ళకి పనులు వస్తాయి. ఇంట్లో కట్టెలు ఉంటాయి కదా, ఆడదేమొచ్చి బియ్యం వండుతుంది, కట్టెలు లేకుండా బియ్యం ఉంటే లాభమేట ఉంది. సార్ ఇప్పుడు చూసినట్టయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉన్నాం కదా, డెవలప్మెంట్స్ గా ప్రయాణిస్తారు. తప్పనిసరి చేస్తాడండి, డెవలప్మెంట్ తప్పనిసరిగా అవుతుంది. ఇప్పుడు కూటమి విడిచిపెట్టండి, ఆయనలో టాలెంట్ ఉంది, చేయగలని టాలెంట్ ఆయనకు ఉంది. నమ్మకం అయితే ఉందా చంద్రబాబు మీద డెవలప్? పర్వాలేదు, మరి ఇప్పుడు చెయ్యాలి. ఎందుకోసం అంటే మరి ఇప్పుడు ఆ పథకాలు ఇచ్చే బదులు ఈ విధంగా చేయడం వల్లనే కొద్దిగా బాగుంటుంది. గతంలో చూసిన రోడ్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, పర్లేదు. అలాగా చూస్తున్నాం, మేము కూడా ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నాం. చూడడం వల్ల పర్లేదు, కొద్దిగా చేసినట్టు కనిపిస్తుంది. గతంలో ఎట్లా ఉండేది రోడ్లు? కొద్దిగా చాలా ఇదిగా ఉండేది, చిందరవందరగా ఉండి కొద్దిగా ప్రయాణం చేయడం కూడా చాలా ఇదిగా ఉండి. ఇప్పుడు ఎట్లా ఉంది? పర్లేదు. అలాగా బ్రిడ్జిలు ఎక్కడైనా బ్రిడ్జిలు ఉండిపోయి బ్రిడ్జిలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఆ, పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రతి పరిశ్రమలు వస్తున్నాయి, లోకేష్ గారు కష్టపడుతున్నారు. దీని మీద అభిప్రాయం? పర్లేదు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తున్నాం కదా, మేము కూడా చూస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటన్నది. ఇది వరకు ఇప్పుడు కొద్దిగా బెటరే, పర్వాలేదు. టోటల్ గా అయితే పరిపాలన అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. జరుగుతుంది, జరిగినట్టు మాకు కనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఇది వరకు మేము చూసాము, ఇప్పుడు చూసాము. అయితే ఏంటంటే పథకాలు అనేది కొంత ఇవ్వటం లేదు, కానీ అభివృద్ధి మాత్రం చేస్తున్నారు. అంటే ఇస్తారని నమ్మకం అయితే ఉంది కదా సార్, మే నెలలో కూడా పథకాలన్నీ ఇస్తారని అన్నారు. చేస్తారండి. మరి ఇప్పుడు ఇది బాగా వెనకబడిపోయి ఉంది మన రాష్ట్రం, చేస్తారు కొద్దిగా. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదా. మరి మనం తొందరపడిపోతే ఇది అవ్వదు కదా. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితి ఉండేదన్నమాట. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరు పనులకి వెళ్తున్నారు. దీని మీద అభిప్రాయం? రేట్లు అయితే తగ్గాయండి, ఐరన్ రేట్ తగ్గింది, ఇసుక రేట్ తగ్గింది, అందరూ కూడా కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. గతంలో ఎట్లా ఉంది? కాదు, కొద్దిగా చాలా ఇబ్బంది పడేవారు. ఇసుక రేట్ బాగా ఆకాశాన్ని అందుకునే రేట్లు, ఐరన్ రేట్ బాగా పెరిగింది అప్పుడు. అందువల్ల అందరూ కూడా వర్కులు కూడా చేయించుకోలేకపోయారు, ఎక్కడెక్కడ ఆపేసుకున్నారు. అన్ని ఆపేసుకొని ఎవరు కూడా కొద్దిగా ముందుకు వెళ్ళడానికి సాధించేవారు కాదు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్, అలాగా అంత బాగుంది. బాగుంది. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందా, డెవలప్ చేస్తారు? ఉంది సార్, నమ్మకం అయితే ఉంది. మరి చూద్దాం, వేచి చూద్దాం ఎలా ఉంటది అన్నది. గురుగారు ఎట్లా ఉంది కూటమి పరిపాలన? బాగుందండి. ఏ విధంగా అంటారు? ఇప్పుడు గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? రోడ్లు అన్నీ బాగున్నాయి సార్, ఉద్యోగాలు అవి వస్తున్నాయి కదా, అన్ని పరంగా బాగుంది. గతంలో ఎట్లా ఉండేది సార్ రోడ్లు? ఇంకా రోడ్లు బాగాలేదు సార్ అది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది కదా, రోడ్లు అవి వేస్తున్నారు, పరిపాలన అది బాగుంది కదా. వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి పెట్టారు కదా, ఆ పరంగా బాగుంది. ఇట్లా అన్ని సౌకర్యాలు చేసుకోవచ్చు. అది బాగుంది సార్. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా, 5 ఏళ్ళలో బాగానే డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. గతంలో చూసినట్లయితే శాంతి భద్రత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతి బదులు ఇప్పుడు బాగున్నాయి సార్, అప్పుడైతే పట్టించుకోవాల్సింది, ఇప్పుడు ఏం పట్టించుకోక్కర్లేదు, మన పని మనం చేసుకుంటూ జరుగుతుంది. టోటల్ గా పరిపాలన బాగుంది. చాలా బాగుంది. సరే, ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇసుక అన్ని ఫ్రీగా దొరుకుతున్నాయి సార్, అన్నిటికీ ఇబ్బంది లేదు. అది గతంలో ఎట్లా ఉండేది? ఖాతాలో కొంచెం ఇబ్బందిగానే ఉండేది సార్, వర్క్ చేతి నిండా పని ఉండేది కాదు, డబ్బులకు సమస్య బాగుండేది. సరే, ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు పరిశ్రమలన్నీ ముందుకు వస్తున్నాయి. దాన్ని మీ అభిప్రాయం ఏంటి? గతంలో అంటే బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది కదా సార్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ మొదటి స్థితికి వచ్చింది. నమ్మకం అయితే ఉందంటారు? నమ్మకం, చంద్రబాబు మీద నమ్మకం ఉంది కాబట్టి, చంద్రబాబు గారి మీద పరిపాలన అది కానీ పరిశ్రమలు కానీ అన్నీ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉంది? ఆయన వల్లే కదా కొన్ని ఐటీ పరిశ్రమలు, కొన్ని కంపెనీలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిది కానీ, లోకేష్ గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ అందరిది బాగుంది పరిపాలన. గతం మీదకి ఇప్పుడు చాలా బాగుంది, ఈ సంవత్సరంలోనే డెవలప్మెంట్ అయిపోయింది. ఇంకో 1 or 2 years లో బాగా డెవలప్ అయితే నమ్మకం ఉంది అది.